ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక ఇన్నోవేటివ్ మెడికల్ స్పెషాలిటీ అండి. దేంట్లో అయితే మేము అడ్వాన్స్డ్ ఇమేజింగ్ వాడి బాడీలో చూసి, అలాగే మినిమల్లీ ఇన్వేజివ్ మెడికల్ డివైసెస్ వాడి సర్జరీ లేకుండా ట్రీట్ చేయగలుగుతాము. సో ఈ స్పెషాలిటీ యాక్చువల్గా ఒక 60 years నుంచి ఉన్న ఒక స్పెషాలిటీ. సమ్ ఆఫ్ ద కామన్ ఇప్పుడు కండిషన్స్ మేము ఏదైతే ట్రీట్ చేస్తామో, ఈరోజు ఒక హాస్పిటల్లో ఎవరైతే కార్ యాక్సిడెంట్తో కానీ లేకపోతే ఒక సర్జరీ అయిన తర్వాత ఎవరైతే బ్లీడింగ్తో వస్తారో, ఇంతకుముందు ఆ పేషెంట్స్కి ఓపెన్ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ ఆపాల్సి ఉండేది. ఇప్పుడు మేము సర్జరీ లేకుండా ఒక చిన్న 2 mm పిన్ హోల్తో పోయి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ డివైసెస్ వాడి ఆ బ్లీడింగ్ని మనము వితిన్ అ మ్యాటర్ ఆఫ్ ఒక షార్ట్ టైంలోనే మనము సర్జరీ లేకుండా ఆ బ్లీడింగ్ని ఆపేయగలుగుతున్నాము. సో ఇలాగా ఎన్నో నావెల్ అండ్ మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ మేము డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్లో ట్రీట్ చేయగలుగుతున్నాం ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఈ ఫీల్డ్లో మా ప్రొసీజర్స్ అన్నీ మేము అవి మినిమల్లీ ఇన్వేజివ్గా ఉండేటట్టు డిజైన్ చేస్తాము పేషెంట్స్కి. సో మా మెయిన్ గోల్ ఏంటంటే, ఒక పేషెంట్ వచ్చి ఒక హాస్పిటల్కి మా దగ్గరికి వచ్చి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే, ఆ ప్రొసీజర్ మనం చేసిన దానివల్ల ఆ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటీరియేట్ అవ్వకుండా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా చేసేటట్టు మనము మన గోల్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో. సో ఇప్పుడు ఈ మోడర్న్ మీ టెక్ ఏజ్లో మనకి ఎన్నో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంఆర్ఐ అని కానీ, సిటీ కానీ, ఫ్లూరోస్కోపీ, అల్ట్రాసౌండ్, ఇలాంటి ఎన్నో మోడర్న్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీస్తో మనము నేను చెప్పినట్టు బాడీలో చూసి ఓపెన్ సర్జరీ లేకుండా మనము కొత్త డివైజెస్తో ట్రీట్ చేయగలుగుతున్నాము. సో ఎలాంటి పేషెంట్స్ క్వాలిఫై అవుతారంటే, ప్రతి ఆర్గన్ సిస్టంలో కొన్ని డిసీజెస్ మనము ఇంటర్వెన్షన్ రేడియాలజీతో ట్రీట్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లివర్ క్యాన్సర్స్ అనుకోండి. లివర్ క్యాన్సర్స్ ఏదైతే అర్లీ స్టేజ్ కానీ లేట్ స్టేజ్ కానీ వితౌట్ సర్జరీ మనము లివర్ క్యాన్సర్స్ని క్యూర్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ మనం చేయగలుగుతున్నాము. అలాగే ఇప్పుడు లివర్ ఫెయిలియర్ పేషెంట్స్ ఎంతోమంది వస్తారు. వాళ్ళకి బ్లీడింగ్ అవ్వచ్చు, కానీ ఈ కడుపులో ప్రెషర్ పెరిగి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి. వాళ్ళందరికీ మనం కూడా ఈరోజు ఇప్పుడు సర్జరీ లేకుండా మనము బైపాస్లు, లివర్లో బైపాస్లు కానీ ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి ఆ బ్లీడింగ్ ఆపి మనము వాళ్ళు క్యూర్ చేయగలుగుతున్నాము. అలాగే చూస్తే ఇంకా చాలా కండిషన్స్ కామన్గా మనకి ఈరోజు ఎంతోమందికి ఎన్కౌంటర్ అయ్యే కండిషన్స్ని మనము ఇంటర్వెన్షన్ రేడియాలజీతో ట్రీట్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది 50 ఏళ్ళ తర్వాత 3 చూస్తే 2 వస్తుంది. సో వాళ్ళందరికీ ఇంతకుముందు ట్రెడిషనల్ సర్జరీ అంటే ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్లో పోయి ఆ ప్రాస్టేట్ సైజ్ని తగ్గడం అనే సర్జరీ చేస్తారు. ఇప్పుడు దానివల్ల పేషెంట్కి రికవరీ టైం కానీ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ సర్జికల్ వల్ల ఈ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు మనము దానికి ఒక సొల్యూషన్ చేసాము, ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని చెప్పి. దాంట్లో మనం ఇమేజింగ్ వాడి చిన్న బ్లడ్ వెజల్స్లోకి పోయి ఆ ప్రాస్టేట్ బ్లడ్ వెజల్స్ని మనం బ్లాక్ చేసి సర్జరీ లేకుండా న్యాచురల్ పాత్వేస్ వాడి ఆ గ్లాండ్ని ష్రింక్ చేయగలుగుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ రికవర్, ఇది డే కేర్ ప్రొసీజరు, సేమ్ డే రికవర్ అవుతారు. వితిన్ 3-4 days వాళ్ళ నార్మల్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు. అలాగే కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కాంప్లికేషన్స్ కానీ, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కానీ, ఇవన్నీ ఈ ట్రీట్మెంట్లో చాలా తక్కువ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకా ఫైబ్రాయిడ్స్ అని కానీ, థైరాయిడ్ నాడ్యూల్స్ అని కానీ, ఎక్కడైతే మనం ఇమేజింగ్తో యాక్సెస్ ట్రీట్ చేయగలుగుతున్నామో ఆ కండిషన్స్ అన్నీ మనము పేషెంట్స్కి సర్జరీ లేకుండా క్విక్ రికవరీ వితౌట్ అనస్థీషియా ఏం లేకుండా మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇంటర్వెన్షన్ రేడియాలజీ నేను చెప్పినట్టు ఇట్స్ డిజైన్ టు బి మినిమల్ ఇన్వేజివ్ అండి. ఇప్పుడు పేషెంట్స్కి ఎప్పుడైతే మనం ఒక కట్ చేసినా, ఒక సర్జరీ చేసినా జనరల్గా దాని రికవరీ టైం అనేది ఉంటుంది. ఒక 3 to 4 weeks పడుతుంది రికవరీ. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మన న్యాచురల్ పాత్వేస్
ఆర్ పిన్ హోల్ సర్జరీస్తో ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్కి రికవరీ టైం చాలా క్విక్ ఉంటుంది. యూజువల్గా వితిన్ 1 వీక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రికవర్ అయిపోతారు. ప్లస్ అనస్థీషియా ఇవ్వం కాబట్టి అనస్థీషియా రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఉండవు. అలాగే బ్లడ్ లాస్ అవ్వదు కాబట్టి మనం చేసే ట్రీట్మెంట్స్లో మనం బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి ట్రీట్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా మనం బ్లడ్ లాస్ అవ్వదు. సో దానివల్ల కూడా రికవరీ కానీ పేషెంట్ కంఫర్ట్ కానీ ఎప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్లో చాలా బాగుంటుంది.